అంటే ఒకళ్ళు అడిగారు, రోజుకి ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఇంత మాట్లాడుతున్నారు, ఇంతమంది కలుస్తున్నా, అంటే మీకేం స్ట్రెస్ అనిపించదా? స్ట్రెస్ ఉండదు అసలు. స్ట్రెస్ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు. ఇంతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనిషి అనుభవించే అబద్ధపు స్థితుల్లో స్ట్రెస్ ఒకటి. ప్రకృతిలో ఏ ప్రాణి స్ట్రెస్ అనుభవించదు. దానికి కారణం ఏంటంటే, ఎగ్జాంపుల్, నీ మీద పెట్టి బరువు ఫిజికల్గా ఎంత బరువు మోస్తారు? నా బాడీకి ఎంత అయితే నేను ఊరికి ఒక అంచనా అనుకుందాం, ఒక 25 కిలోలు. 20 20 కిలోలు అనుకో. 20 కిలోలు మనం ముందు 25 కిలోల బ్యాగ్ మోస్తాం కదా, అంతవరకు. నువ్వు అట్లే పట్టుకున్న తర్వాత ఇంకో 2 కిలోలు పెడితే బరువు ఎక్కువ అవుతుంది. నువ్వేం చెప్తావు అప్పుడు? మోయలేమన్నా దింపేస్తావు. సో ఫిజికల్గా నువ్వు ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు. యు ఆర్ సింప్లీ డిక్లేరింగ్ నేను నా వల్ల కాదని. కానీ మానసికంగా నువ్వు ఎప్పుడు చెప్పలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీ బాడీకి తెలుస్తుంది ఈ బరువు కంటే ఎక్కువ మోయలేనని. ఒక్క 2 గ్రాములు వేసినా కూడా నీకు ఇబ్బంది అవుతుంది. కానీ మానసికంగా మనకు తెలియదు ఎంత తీసుకోవాలి, స్ట్రెస్ ఎట్లా వస్తుంది. నీకు నీవు ఎంత చేయగలవో తెలియకుండా ప్రామిస్ చేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది. మనం అనుకున్న దానికంటే. ఉదాహరణ, నేను స్ట్రెస్ ఫీల్ అయిన ఒక సందర్భం, పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు ఒక రోజులో 100 పోర్ట్రేట్లు వేస్తానంటే తప్పకుండా వేస్తాను. ఎందుకంటే నేను 5 నిమిషాలు వేసేవాడిని కదా. కానీ ఒక్కటి 5 నిమిషాలు వేసి అట్లా క్యాల్కులేట్ చేయడానికి వీల్లేదు. బికాజ్ నా ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో 10 వేసిన తర్వాత 11 వేయనీకి వస్తలేదు నాకు. కష్టమైంది. నేనేమో వాడికి ప్రామిస్ చేసిన, డబ్బులు కూడా తీసేసుకున్నా. సో ఆ ఒక 1 డే ఎక్స్టెండెడ్ అడిగి అస్సలు ఆసక్తి లేకుండా చేసిన. విపరీతంగా స్ట్రెస్ అయింది. అంటే నేను 5 నిమిషాల ప్రకారం చూస్తే చేయగలను, ఎవరి 5 నిమిషాలకు ఒకటి, అట్లా గంటకి 12 అట్లా లెక్కలేసుకొని చేసిన తప్ప, అరే రామ చేస్తున్నప్పుడు ఈ బాడీ అలసిపోతుంది అన్న స్పృహ లేదన్నట్టు. అటనే మైండ్కి కూడా ఒక 6 నెలల్లో అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని 6 నిమిషాలు అర్థం చేసుకోవాలంటే స్ట్రెస్ వస్తుంది. సో ఫిజికల్గా స్ట్రెస్కి బరువుకి సంబంధం ఉంటుంది, సైకలాజికల్గా స్ట్రెస్కి సమయానికి సంబంధం ఉంటుంది. టైం అంటే ఒక 4 అవర్స్లో చేయాల్సిన దాన్ని నువ్వు 1 అవర్లో చేసి అంటే స్ట్రెస్ వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకని నువ్వు 4 అవర్స్లో చేయాల్సిన దాన్ని నువ్వు 6 అవర్స్లో చేస్తావు అనుకో, స్ట్రెస్ ఉండదు. కానీ మనిషికి తొందర ఎక్కువ, జీవితంలో ఎక్కువ చేసేయాలి. ఎక్కువ చేసిన కొంత పరిపూర్ణంగా చేయి, అది ఇంపార్టెంట్. సో మనసుకు సంబంధించిన 2 స్థితులు. ఎగ్జాంపుల్, ఆ డబ్బా తీసుకురాపు, ఏదైనా ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. కృష్ణ నీ బేగనే. ఇప్పుడు ఇది నీ మైండ్. దీని లోపల 2 రకాలుగా వాటర్ పోస్తాడు మనిషి. నేను ఎట్లా పోస్తా రోజు? ఇది నా మైండ్. కింద ట్యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా, కిందకి వెళ్ళి కారిపోతున్నాయి, పైకి వెళ్ళి పోస్తున్నా. రోజంతా అదే చేస్తున్నా నేను. అందుకని డబ్బా ఎప్పుడు ఖాళీనే ఉంటుంది. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు? కింద ట్యాప్ ఓపెన్ చేస్తలేడు, నీళ్ళు పోస్తూ ఉన్నాడు. అందుకని స్ట్రెస్ వస్తుంది. మెల్లగా నీ మైండ్, అమ్మా చాలా చేశాను, చాలా ఇబ్బంది అయింది, చాలా ఆలోచించాను అబ్బా. బికాజ్ యు ఆర్ నాట్ అన్ట్యాపింగ్. ఇప్పుడు తిన్నవు, బయట నుంచి బయటికి వెళ్ళకపోతే పొట్ట స్ట్రెస్ అవుతుందా లేదా? ఇప్పుడు డయాలసిస్ అంటే ఏంది? ఇది బయటకు పోతలేదు అంతే. అందుకని నీ పొట్ట బరువు అవుతుంది. తాగాలి పోవాలి, తాగాలి పోవాలి. ప్రకృతి నియమంలోనే ఉంది, రావాలి పోవాలి, రావాలి పోవాలి, రావాలి పోవాలి. కానీ మరి మానసికంగా వస్తుంది, మరి పోతలేదు. సో హౌ టు డూ ఇట్? సో ఎలా అన్నది యూ హ్యావ్ టు. చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు 2 రకాలుగా మనసు నిర్మించుకుంటున్నాడు మనిషి. 99% ఆఫ్ ద పీపుల్ ఒక రకంగా మనసుని ఆర్గనైజ్ చేస్తారు. ఒక 1% ది మోస్ట్ ఎక్సెప్షనల్, యూ కాల్ దెమ్ ఎన్లైటెన్డ్, వాళ్ళు ఆపరేట్ చేసే విధానం వేరే. ఇప్పుడు నువ్వు రోజు రాస్తా ఉన్నావు, ఓకే. అజ్ఞాని ఎవడంటే రాస్తూ పోతాడు, అట్లా పుస్తకాలు నింపుతూ పోతాడు. అట్లా వాడి బీరువాలో 1000 పుస్తకాలు అయ్యి చనిపోయేవారు. సో నువ్వు అప్రాక్సిమేట్లీ 1 కోటి లైన్లు రాసావు అనుకున్నావు, 1 కోటి మాటలు రాసావు, 1 కోటి మాటల మూట ఇది ఇప్పుడు కదా. ఇది అందరు చేస్తున్నారు కదా. ఇది ఒక తరహా, ఇది 99% మంది ఇదే చేస్తారు. ఈ 1000 పుస్తకాల్లోనే హైలైట్ చేసినవి జ్ఞాపకాలేని,
ప్రత్యేకంగా పెట్టిన పుస్తకం నీ యొక్క ఇంపార్టెంట్ ఆటోబయోగ్రఫీ అయింది. దూరంగా పెట్టింది పనికిరాని సంగతి, బట్ స్టిల్ నువ్వు అన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నావు. రెండో తరహా రైటింగ్ ఏంటంటే నువ్వు ఒక లైన్ రాస్తున్నావు, చెడిపిస్తున్నావు, లైన్ రాస్తున్నావు, చెడిపిస్తున్నావు, లైన్ రాస్తున్నావు, స్లేట్. యు ఆర్ మేకింగ్ యువర్ మైండ్ టేబుల్ రస. అంటే ఎప్పుడు దాన్ని ఖాళీగా ఉంచడమే నీ పని, రాయడం నీ పని కాదు. ఆ స్థితిలో నువ్వు ఉంచుతున్నావు. ఇప్పుడు లైఫ్ టైంలో ఇతను ఎంత రాశాడో ఇతను అంతే రాశాడు, కానీ ఇతని పుస్తకాలు నిండిపోయినాయి, ఇతని పుస్తకం ఖాళీ ఉంది. మనకి అమెజాన్లో ఒకటి దొరుకుతుంది, పిల్లలకు బొమ్మలు వేసుకుని ఒక స్లేట్ దొరుకుతుంది. ఒక బొమ్మ వేసిన తర్వాత ఒక కింద ఒక స్టిక్ ఉంటుంది, ఇట్లా అంటే బొమ్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ స్టిక్ ఉంటుంది, మళ్ళీ ఇట్లా. సో యువర్ మైండ్ షుడ్ బి లైక్ దట్. అలా ఉండాలి. అంటే చాలా గాఢంగా రాయాలి, వెంటనే చెడిపోవాలి. పాసిబుల్ కాబట్టి నేను చెప్తున్నా. సో దీనికి ప్రూఫ్ ఎట్లా లేదు. సో ఇది చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏది అవసరమో తెలుసుకోవాలి, నీకు ఏది అనవసరమో తెలియాలి. నీ కడుపులో నువ్వు ఎందుకు మందార పూలు వేస్తలేవు, గన్నేరాకులు వేస్తలేవు, ఎందుకు వేస్తలేవు? అనవసరం అని తెలిసిందా లేదా? అదే చిన్నపిల్లలు అనుకో, మట్టి పెట్టుకుంటారు, ఆకులు పెట్టుకుంటారు, ఇంకా అది తెలియలే అనవసరం అని. సో చిన్నపిల్లలు అంటాం, వాడికి చిన్నపిల్లవాడు వాడికి తెలియదు, మరి పెద్దవాళ్ళకి కూడా తెలియదు మనసులో ఏం వేసుకోవాలి. ఎవడో తిడితే పెట్టుకున్నావు, ఎవడో బ్లేమ్ చేస్తే అది పెట్టుకున్నావు, నీ గురించి చెడుగా మాట్లాడి పెట్టుకున్నావు, వేరే వ్యక్తుల సమాచారం పెట్టుకున్నావు, ఈర్ష పెట్టుకున్నావు, ద్వేషం పెట్టుకున్నావు, అట్లంతా పెట్టుకొని నువ్వు మురిగిపోతావు అంతే. సో అందుకని ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతూ పో. సో నీ పని నింపుకోవడం కాదు, ఖాళీ అవ్వడం. చేతన కూర్చో. సో ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం తప్ప, ఇది యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. అప్పుడే అర్థమవుతుంది. ఇది ఆర్గ్యూ చేసేది కాదు. చూడు నీవే ఈ చిన్న ఎగ్జాంపుల్ని అప్లై చేసుకో. కృష్ణమూర్తి చెప్పాడు, వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్ అన్నాడు. ఈ మేఘము ఆకాశానికి ఎట్లా అంటుకోదు, అట్లా నీ యొక్క నిజమైన చైతన్య స్థితికి నీ సమాచారం అంటుకోకూడదు. ఇప్పుడు వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తా. మేకప్ వేసుకుంటారు కదా, చెంపకు అంటుకుంటుందా? అది రియల్గా పోతుంది, కాసేపు నిలబడుతుంది అంతే. చెమట వచ్చినా పోతుంది, వర్షం వచ్చినా పోతుంది. అట్లా నీ సమాచారాన్ని నీ యొక్క మూల స్థితికి అంటకుండా చూసుకోవాలి. అది అత్యంత ఇంపార్టెంట్. సో ఇది ఒక ఆచరణాత్మకమైన అబ్జర్వేషన్. ఇది మనిషిని నాక మాట్లాడక తప్పదు, మనుషుల్ని కలవక తప్పదు, ఒక్కోసారి అరుచుకోక తప్పదు, ఇచ్చిపుచ్చుకోక తప్పదు, గుర్తుపెట్టుకోక తప్పదు. ఇప్పుడు ఎగ్జామ్లో పాస్ కావాలంటే గుర్తుపెట్టుకున్నాం, తర్వాత ఎందుకు గుర్తుపెట్టుకున్నావు? నీకు మరీ ఇంపార్టెంట్ అయితే రాసుకో పేపర్ మీద. అది కదా చేయవలసింది. సో నెవర్ డిపెండ్ అపాన్ మెమరీ. నీ మెమరీని ఒక పేపర్ మీద పెట్టుకో. అప్పుడు నువ్వు ఎక్కువ రాయలేవు కాబట్టి ఏది అవసరం అదే రాస్తావా లేదా? గుర్తుపెట్టుకున్నావు కానీ అన్ని గుర్తుపెట్టుకుంటాను అంటే నీ మైండ్ నిన్ను ఫూల్ చేస్తుంది. అంటే తన మైండ్ వల్ల తానే ఫూల్ అయ్యి అతను ఫూలిష్గా బిహేవ్ చేస్తాడు. సో అందుకని నీ మనసు ఒక డబ్బా అనుకుంటే కింద ట్యాప్ ఓపెన్ చేసి ఒక చిన్న ప్రమాణం రాసుకో. ఎవరైనా రాసు, నేను ఆచరిస్తున్నది. ఎవరు ఏది చెప్పినా వింటా, కానీ ఏది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను ఏ ఎగ్జామ్ రాస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవడం. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ ఎగ్జామ్. కొన్ని గుర్తుంటాయి, అది వేరే. అవి నువ్వు ఎప్పుడైతే నీవు 100% గ్రాస్ప్ చేసే ఒకానొక మానసిక స్థితిలో నీకు అవసరమైన మేరకు సమాచారం గుర్తుంటుంది, నిలబడుతుంది. అది నీది, మిగతాది నీది కాదు. నిన్న మదన్ గుప్తా గారితో అనుకున్నాం కదా, నీ మెమరీని తీసి పక్కన పెడితే నువ్వెవరు?
చాలా ఒక సరదాగా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు అనుకో, అతనికి నీకున్న తేడా మెమరీ మాత్రమే. ఇఫ్ దెర్ ఇస్ నో మెమరీ వీఆర్ ఆల్ సేమ్. సో అతను ఎందుకు గొప్పవాడు? తన మెమరీని ఏవేవి గుర్తుపెట్టుకుంటే ఉపయోగమో వాటిని గుర్తుపెట్టుకున్నాడు. కావ్యాలను గుర్తుపెట్టుకున్నాడు, సంస్కృతిని గుర్తుపెట్టుకున్నాడు, మహాభారతం అన్ని శ్లోకాలని గుర్తుపెట్టుకున్నాడు. అక్కడి నుంచి దాన్ని అవసరమైన మేరకు అందంగా ఉపయోగించుకోవడం బాగుంది. కానీ మెమరీనే నేను అనుకున్నావా భంగపాటు తప్పదు. మెమరీ ఎప్పుడన్నా పోవచ్చు. ముసలిగిన తర్వాత అదేదో గుర్తుండాలి అంట. ఒక బ్యూటిఫుల్ జెన్ సేయింగ్ ఉంటుంది, నేను ఎంత చేసుకున్నా గుర్తు రావట్లేదు, ఒక గొప్ప మెమరీ ఉండేదండి నాకు అంటే ఆ జెన్ మాస్టర్ చెప్పిన మాట చెప్పి ముగిస్తా. నువ్వు గుర్తు రాకపోతే ఏం చేస్తావు అని ట్రై చేస్తాను ఆ గుర్తు తెచ్చుకోవడానికి. ఆ మెమరీ నువ్వు కాదయ్యా, ఆ మెమరీ ఏమిటని ఎతుకుతున్నాడు చూడు, అది నీవు. యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద మెమరీ, యు ఆర్ నాట్ ద మెమరీ. ఇప్పుడు నీ మెమరీని నీవైతే దాంట్లో తొంగి చూస్తున్నది ఎవరు? ఒక రియల్ క్వశ్చన్, ఎవడు కూడా ఆలోచించుకోవాలి. ఇది దాంట్లో పెడితే తిరిగింది, తిప్పేవాడు ఒకడు ఉన్నాడు లేదా? అది నీవు, ఇది కాదు నీవు. ఇది నీవు అవసరానికి ఉపయోగించుకుంటుంది, ఇది నీవు కాదు. అట్లా మెమరీ అనేది ఇట్లా ఒక వాల్యుయబుల్ ద్రావకం, ఉపయోగపడుతుంది. మంచి మెమరీ ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉపయోగించుకొని డబ్బు గడించవచ్చు, పేరు గడించవచ్చు, సమాజంలో ఒక వక్తగా ఎదగొచ్చు, ఒక ఇంపార్టెంట్ వాయిస్గా ఎదగొచ్చు, ఒక ఇప్పుడు అనలిస్ట్గా ఎదగొచ్చు. అందుకే రమణ మహర్షి చెప్పింది కరెక్ట్. నిద్రలో రామ్ గోపాల్ వర్మ కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, నీవు కావచ్చు, అందరు ఒకటే. ఎందుకంటే అక్కడ మెమరీ ప్రధానం కాదు, మెమరీకి బియాండ్ ఉన్నది అక్కడ పడుకుంది, మెమరీ పక్కకు జరిగింది. అందుకే సుఖం ఉంది అక్కడ. ఇది మెమరీ వద్దని ఇప్పుడు నేను కూడా చాలా గుర్తుపెట్టుకొని చెప్తా, బట్ స్టిల్ దాని పట్ల నాకే గర్వం లేదు. అది ఎప్పుడన్నా పీకొచ్చు. అది ఉన్నా లేకపోయినా నేను మెమరీని ఉపయోగించుకునేవాడిని తప్ప ఐఎమ్ నాట్ ది మెమరీ అన్న ఒక చిన్న స్పృహలో చెప్తున్నది అంతే. నిన్నటి గడ్డ ఇది. ఎట్ట పడుకుంది డీప్ స్లీప్. అంటే ఎంత యాక్సెప్టెన్స్ ఉంటే అట్లా పడుకుంటాయి. ఇదైతే ఘోరంగా పడుకుంటుంది. ఎగ్జామ్స్ ఉన్నాయిలే. చిన్న ప్రశ్న, నువ్వు ఆన్సరీ. జీవితంలో ఒక నిమిషం. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నేను ఒక చిన్న మీటింగ్ లో ఉన్నా, నాకు 12 తర్వాత చేస్తారా? యా. ఇప్పుడు ఉదాహరణకు జీవితంలో అసలు సాధించడం అనేది లేదనుకో, జీవితంలో గుర్తింపు అనేది లేదనుకో, జీవితంలో డబ్బు అనేది లేదనుకో, అసలు మనిషి ఏం చేస్తాడు? కానీ అవన్నీ ఉన్నాయి కదా, లేదని. అందుకే అంటున్నా, అవి ఎంతవరకు అవసరమో తెలుసుకుంటే విముక్తి అన్నట్టు. ఇప్పుడు డబ్బు అవసరం అంటే ఎంత అవసరమో తెలుసుకోవడం. ఇప్పుడు గాలి వస్తుంది, డబ్బాలు పట్టుకుని పోతున్నామో, ఎంత అవసరం అంత తీసుకుంటున్నాం. అట్లా డబ్బును కూడా అవసరమైన మేరకు. అందుకే ఒకవేళ గాలి 10 రూపాయలకు దొరికినా అవసరమైందే కొంటాం. అంటే నువ్వేం ఎక్కువ రావచ్చు, ఐ అగ్రి. అది దొరకదన్నప్పుడు ఎస్, ఐ అగ్రి. బట్ మనం హైపోథెటికల్గా ఎంత అవసరమో తెలుసుకోవడం మన పని, దాన్ని రిజెక్ట్ చేయడం కాదు. అట్లనే మెమరీ కూడా ఎంత అవసరం అంతవరకు దాన్ని తెలుసుకుందాం, దాన్ని ఉపయోగించుకుందాం. గౌరవం ఎంత అవసరమో తెలుసుకోవడం అనేది మన కామన్ మ్యాన్స్ కోసం కాదు, కోటీశ్వరులు 100,000 కోట్లు ఉన్నాయి వాళ్ళ కోసమేమో కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టేసి ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, అట్లేమి లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నేను గమనించిన ఒక విషయం చెప్తా. ఒక వ్యక్తి దగ్గర 100 వస్తువులు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర ఒక్క వస్తువే ఉంది. చూసే వాళ్ళకి ఎట్లా ఉంది, ఇతను 100 వస్తువులు, ఎంత ఆశ, ఇతను ఒక్కటే వస్తువు, ఎంత ఎంత ఏమంటారు దాన్ని, నిరాడంబరత. కానీ ఈ 100 వస్తువుల పట్ల అతనికి ఏ వ్యామోహం లేదు. ఇతనికి ఈ ఒక్క వస్తువు పట్ల విపరీతమైన వ్యామోహం ఉంది. వీడే డేంజరస్ ఫెలో. ఇది కాదు, ఈజ్ నాట్ స్టక్ ఇన్ ద మెటీరియల్. వాడున్న ఒక్కదాంతో అంటే 100 వస్తువుల
అవసరం వ్యామోహం లేని వాళ్ళ గురించి కాదు మనం అనేది. అదే చెప్తున్నాం. ఎవరైతే నీవు దగ్గర ఒక్క వస్తువు ఉండి కూడా దాని పట్ల వ్యామోహం, ఒక సీరియస్నెస్ ఉంది అనుకో, అది బాధిస్తుంది. అది వస్తువైనా కావచ్చు, మనిషి ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే అవసరాన్ని గుర్తించి అది నీ దగ్గరికి లాక్కో, అంతే తప్ప దాని పట్ల వ్యామోహం వద్దు. అట్లా మెమరీ కూడా నీకు అవసరమే తప్ప నీకు ఆభరణం కాదు. ఉదాహరణకి అష్టావధానం చేస్తారు వాళ్ళు, దే సెలబ్రేట్. మెమరీ పోతే ఇప్పుడు అష్టావధాని ఎవరు? చేసేవాడు కాదు, ఆ మెమరీ. అష్టావధానికి అతీతంగా ఒకడు అనామకుడు అష్టావధానం చేస్తున్నాడు, బేసికల్ ఆధ్యాత్మికమైన వ్యాఖ్య. అందుకని ఎంత అవసరమో గుర్తించడం అన్నది రియల్ ఛాలెంజ్. చివరి మాట ఏంది? ఎవడు జ్ఞాని అంటే వాడు అవసరాలను తగ్గిస్తూ వచ్చాడని. దట్స్ ఆల్. రమణ మహర్షి దగ్గర అవసరాలు ఎలా తగ్గించవచ్చు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పు. జస్ట్ కిచెన్లోకి పోతే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను కనుక అదే కిచెన్ నేను కనుక ఆపరేట్ చేస్తే 80% బయట పడేస్తాను. సరే పడేయొద్దు, ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. సరే పడేయొద్దు, ఎవరికొరు ఉపయోగపడతాయి. అందుకే ప్యాక్ చేసి పైన పెట్టినాం కదా. ఒక 4 కంచాలు దిద్దు, అట్లా ఉండదు. నేను కాదు, లైఫ్ ఒక ప్యాటర్న్. దీనికి నేనే మలక్పేట ఉన్నప్పుడు ఒక ఫార్ములా కనుక్కున్నా. నా దగ్గరికి ఎవ్రీ వీక్ ఒక భక్తి వచ్చేవాడు, ఎప్పుడు వచ్చినా భోజనం చేసేవాడు. నన్ను చెప్పని అప్పుడు నేను అతనికి ఏం చెప్పానంటే, షాప్కి తీసుకెళ్ళి ఓ స్టీల్ కంచము గ్లాస్ కొనిచ్చాను. కొనిచ్చి ఎప్పుడు వచ్చినా తెచ్చుకో అని చెప్పాను. ఫైండ్ ఏ వే. ఎవ్రీ వీక్ ఒక పర్సన్ వచ్చిండు, సేమ్ పర్సన్ వచ్చిండు, సేమ్ టైం వస్తుండు, ఓకే. కానీ డైలీ డిఫరెంట్ పర్సన్స్ వస్తే వారంలో 5 రోజులు రావడమే, 2 రోజులు రాకపోవడం అయినా 80% తీసే అంచాలే మారేది, చాలా తీసే. అంటే నువ్వు సరిగ్గా చూస్తే, అంటే ఇది ఆర్గ్యూ చేసేది కాదు. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, నువ్వు చాలా ఎలిమినేట్ చేయొచ్చు, బట్టలను ఎలిమినేట్ చేయొచ్చు. కిచెన్ లో ఒక 10 సామాన్ల కంటే ఎక్కువ అవసరం లేదు. నేను 9 ఏళ్ళు వండుకొని తిన్నారా, ఒక్కరు కాదు. బ్యూటిఫుల్ గా వారంలో 2-3 రోజులు 5 మంది 10 మంది భోజనాలు చేసిన, అట్లేం లేదు. రెండోది, మనకి డిస్పోజల్ ప్లేట్స్ కూడా దొరుకుతుంది. ఆ ఒక్క పూటకి డిస్పోజల్ ప్లేట్ తెచ్చి పెట్టి పంపించేసి వాళ్ళే చుట్టూ బయటపడేస్తారు. అసలు ఇంకా బండలు నీటుకుంటే బండ మీద తినేస్తారు తెలుసా. అంటే ఇది మనం అన్వేషిస్తే ఆన్సర్ ఉంది. అట్లా కాకుండా అమ్మో అవసరం అనుకుంటే నేనేం చేయలేను. అట్లా ఇప్పుడు ఎవరైతే సెయింట్స్ అంటున్నామో వాళ్ళ దగ్గర ఏముండవు. ఎన్ని వస్తువులు తక్కువ ఉంటే అంత మనసు తగ్గిపోతుంది. అప్పుడు నీ మనసులో ఉండేది జ్ఞానం మాత్రమే. దట్స్ ఆల్. ఇంకా మిగతాది ఏది ఉండదు. ఇంకా చాలా వేస్ట్ అయిపోతుంది. నేను దాని గురించి మాట్లాడాను. నేను దాన్ని బరువుగా అనుకోవట్లే. నేను వండుకున్నా కాబట్టి చెప్తున్నా. అది వెరీ ప్లేఫుల్ థింగ్. హాఫ్ అన్ అవర్లో అద్భుతంగా వంట చేసేది. 40 minutes నేను అరుణాచల శివ 22 minutes అది పెట్టి, ఆ తర్వాత ఇంకొక పాట 8 నిమిషాలది ఉండేది. ఆ 2 పెడితే పాట అయిపోయింది, నా వంట అయిపోయింది. నేను అసలు కిచెన్ నుంచి బయటికి జరగను. అక్కడే ఉండి ఆ పాటలు వినుకుంటూ, పాటలు పాడుకుంటూ, అక్కడే యోగా చేసుకుంటూ, అక్కడే ఎగురుతూ దుంకుతూ అది ముగించే వచ్చేవాడిని బయటికి. అంటే నా దృష్టిలో చాలా ప్లేఫుల్ యాక్ట్, అంతే తప్ప అది నేను పని అనుకోవట్లే. ఎందుకంటే అసలు మనల్ని బతికించేది ఆహారం, దాన్ని నేను పని అని ఎట్లా అనుకుంటా? అది నా జీవితం. ఒకవేళ చేస్తే అట్లా చేసుకుంటా. నేను అసలు కిచెన్ల నుంచి బయటికి రాను. నేను వంట చేస్తే అక్కడే ఉంటా, సిమ్ చేస్తా, పెంచుతా, ఇట్లా గెలుపుతా, అట్లా గెలుపుతా, ఎగిరేస్తా. అంటే ఐ సెలబ్రేట్. నేను దాన్ని చాలా ఆస్వాదిస్తా. భయపడకు. అట్లా అనొద్దు, గుచ్చుకుంటది. నువ్వు పుల్లతో అంటున్నావా? పాపం. ఒక్కటే గుర్తుపెట్టుకో, అట్లా నువ్వు పడుకున్నప్పుడు పుల్లతో అంటే ఏమవుతుందో అది ఆలోచించుకొని చెప్పేట్టు. టచ్ వరకు ఓకే, వద్దు మళ్ళా వద్దు అన్న తర్వాత చేయి. ఇదిరా సారాంశం. కోపం వస్తుంది, దానికి నోరు వస్తుంది. ఈ డబ్బా ఎగ్జాంపుల్ ఒకటి, పేపర్ ఎగ్జాంపుల్ ఒకటి. ఈ 2 అర్థమైతే నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు. శ్రద్ధగా వినడం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు. వింటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం సినిమా చూస్తాం, అసలు గుర్తుపెట్టుకోవాలన్న చిన్న కాంక్ష ఉంటుందా? బట్ స్టిల్ యూ సెలబ్రేట్.
ఆ గుర్తు పెట్టుకున్న దాంట్లో 2-3 డైలాగులు అట్లా గుర్తుంటాయి, వారంలో వెళ్ళిపోతాయి. వస్తువుల్ని మనుషుల్ని కూడా తగ్గించుకుంటారు కదా తప్పకుండా అసలు బంధం లేని స్థితికి పోవాలి. ఓకే, మనుషులు పెరగవచ్చు, ఏమైనా పెరగవచ్చు, కానీ మైండ్ లో ఉండకూడదు, అంతే కదా. అంతే. నిన్న రాధగారితో మాట్లాడుతున్నప్పుడు ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది అంటే, ఏకాంతంగా ఉండడం అంటే రూమ్లో ఉండడం కాదు, నీ మనసులో ఏమీ లేకుండా ఉండడం. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నా, మీ అందరి పట్ల నాకే ధారణ లేదనుకుని ఇప్పుడు ఏకాంతాన్ని అనుభవిస్తున్నట్టే. మీరు ఎవరు లేరు, ఇది కూడా లేదు. కుక్క ఏం చేస్తుంది, చూసే ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కంటి చూపు వెళ్తుంది, ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మనసులో ఏమీ లేకుండా చూడడమే సాక్షి. అంత నిన్న మదన్ గుప్తా గారు మాట చెప్పారు, మీ మనసులో, మదన్ గుప్తా గారు కాదు, నిన్న మొన్న రాజుగారి దగ్గరికి పోయినాం, ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాట రికార్డ్ అవ్వలే, ఆ మాట విన్న తర్వాత రికార్డింగ్ బటన్ నొక్కి ఆయన ఏమన్నాడు, అసలు నీ మనసులో ఈ భేదభావాలు అలజడులు ఉన్నంత వరకు నువ్వు ఏది సరిగ్గా చూడలేవు. నీ మనసులో ఉన్న భేదభావాలు, ద్వేషం, ఈర్ష ఇవన్నీ పోయిన తర్వాత అప్పుడు కదా నువ్వు చూసేది లైఫ్ అంటే ఏందని. అంతవరకు నువ్వు ఈర్ష ద్వేషాలే చూస్తావు, అంతవరకు నువ్వు భేదభావాలే చూస్తావు, అంతవరకు రంగులు చూస్తావు, అంతవరకు ఒక మనసులో బంగారం వచ్చి కూర్చున్నాడు బంగారమే చూస్తాడు, కథం. నువ్వు మనిషిని ఎప్పుడు చూస్తావు? అట్లా అంతే, మొత్తం అదే. మనం కొత్త చీర కట్టుకోవడానికి పండగ కోసం వెయిట్ చేసినట్టు ఉంటుంది. వారు ఓషో లాంటి వాళ్ళు చెప్పారు, ప్రతిరోజు పండగ చేసుకో. నిజంగా ఆ స్టేట్మెంట్ బాగుందంటారు కదా, నిజంగా ప్రతిరోజు పండగ అయితే పండగ ఉండదని తెలుస్తుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. పండగ లేదని తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి కాబట్టి పండగ ఉంది. నేను చెప్పేది పండగ. ఇక్కడ నేను వేరే మీటింగ్ గురించి, నువ్వు ఒక్కదాని ఉంటే పండగ ఉండదా? అది ఆ పండగలో కలిసి చేసుకోవడం ఏం లేదు. ఎంతమంది కలిస్తే కలిసినట్టు మరి, అదే అంటున్నా. ఏదేమైనా పండగ నీ మనసులోనే ఒక చిన్న కెమికల్ రియాక్షన్, అది దాన్ని అంతా అడాప్ట్ చేసుకుని పండగ అనుకుంటున్నావు. ప్రతిరోజు పండగ చేసుకుంటే దాని అర్థం నువ్వు పండగ లేదని. అప్పుడు జీవితం సరళంగా హాయిగా మనం శ్వాసించినట్టు హాయిగా ఉంటుంది ఆ రోజు. అదే చెప్తున్నా, నేను ఫెస్టివల్ లేవని చెప్తున్నా. అరే మనిషికి సన్మార్గంలో పెట్టడానికి, సంఘమంతా ఒక చోటికి రావడానికి, కాస్త ఆహ్లాదకరంగా పాజిటివ్గా మాట్లాడుకోవడానికి, మంచి మాటలు చెప్పుకోవడానికి, జీవితం పట్ల ఒక ఆశావహ దృక్పథం ఏర్పడడానికి పండుగలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు అది అర్థమైందా? ఇప్పుడు అలా ఉందా? ఇప్పుడు మనం ఊరికొరికే కలుస్తున్నాం కదా, అందుకని పండగ తెలుస్తలేదు మనకు. పండగ అంటే ఒకప్పుడు పండగ అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ఆ పొగల మధ్యన స్నానాలు చేసి, ఆ తర్వాత పెద్దోళ్ళ కాళ్ళు మొక్కి, అతను బొట్లు పెట్టించుకొని, కొత్త బట్టలు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూసి, ఎందుకంటే కొత్త బట్టలు ఎప్పుడైతే కొనేది లేదు, పండగ అప్పుడే కొత్త బట్టలు. నాకు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఎన్ని పండుగలు ఉన్నాయో అన్ని జతలు అంతే. మళ్ళీ నెక్స్ట్ పండుగ వచ్చే వరకు ఆ 2 జతలు 3 జతలే. లేదా ఎవరు అన్నలో కిందలో ఉంటారు కదా, వాళ్ళ ప్యాంట్ అడుక్కొని ఇంకా అస్తరిగిస్తరు వేయించుకొని నడుపుకోవాలంతే. ఇప్పుడు మనం ఏంది ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనటం వల్ల అసలు పండుగ పోయింది. ఇదే మంచి స్థితి అంట. నేను యాక్చువల్గా ఎప్పుడు పడితే అప్పుడు కొను, పెద్ద సెలబ్రిటీ చేసుకోక, బట్టలు అవసరం అంతే. అప్పుడు బట్టలు మనకు లేక బట్టలు, కొత్త బట్టలు చూసి మురిసిపోతున్నాం. నిజంగా బట్టలు రోజు కొన్నాం అనుకో, నీకు మురిసిపోవడం పోయి బట్టల్ని బట్టగా ధరిస్తాం అంతే. అక్కడతో అయిపోయింది. అది మంచి స్థితి. ఏదో బట్టలేదు సార్, బాగుందండి, కంఫర్ట్ చూసుకుంటాం అంతే, ఇంకా కాస్త పని లేదు. ఏదైనా మనసు ఖాళీ చేసుకోవడం అనేది ఎవరికి వాడు తెలుసుకోవాలి. అన్నిటికీ మనసు ఉంటుంది, అన్ని సాక్షిగానే ఉన్నాయి. ఈ సాక్షిగానే ఉంది. మనం కాన్వర్సేషన్ చేస్తుంటే ఇంటర్ఫియర్ అయితే చూడు, తీసుకుంటుంది. ఇంతకుముందు సౌజన్య ఇక్కడ నీళ్లు తాగుతుంటే హిట్రా ఇక్కడ దాగంటే వచ్చి తాగింది. దే ఆర్ లిసనింగ్. వాటి గురించే చెప్తున్నా నేను. నీళ్లు అక్కడ కాదు ఇక్కడ తాగని చెప్పింది కుక్కకే. ఇన్నది ఎవరు? కుక్కనే. అర్థం చేసుకుంది ఎవరు? మైండే. సో దాని బ్రెయిన్ అనేది చిన్నది కాబట్టి 2-3 సంకేతాల వరకే అర్థం చేసుకుంటుంది. జోగిరా, నిజానికి జోగి అని పేరు దానికి తెలియదు, ఈ 2 శబ్దాలు గుర్తుపడుతుంది. ఉదాహరణకు మా ఊరి దగ్గర ఒక కుక్క పెంచుకొని ఏమో పప్పి అంటే ఏమో గుర్తుపడుతుంది, పిలుస్తుంది. నేను అట్లేం లేదు సార్. డప్పి అన్నా వచ్చింది, తుప్పి అన్నా వచ్చింది. అది దానికి ఆ శబ్దాల యొక్క అది గుర్తుపడుతుంది అంతే, ఆ వైబ్. అట్లా కాకుండా వేరే ఇంకేదో అన్నాం అనుకో, ఇలియానా అంటే అట్లా చూస్తుంది, ఎందుకంటే అది పప్పికి దగ్గర లేదు, అది ఆ తరహా వైబ్ తరగలేదు. అట్లా తుత్తి అన్నా వస్తుంది.
ఇప్పుడు జోగి అనే బదులు తాగి చూసా తల తీసింది. జోగి అనలేదు నేను. తోగి వీడైతే ఎదురు ఘోరంగా వాడుతున్నాడు. తోగి దా తోగి తోగి దా చూసినా నాకు తెలియదు యాక్చువల్గా. ఇంతే నేను చెప్పాలనుకున్నాను. ఏదేమైనా మనసుల్లో ఉన్న చెత్త అంతా పోవాలంటే మనం ఇక్కడున్న చెత్తను ఫిజికల్గా తీసేయచ్చు. మనసులో ఉన్న చెత్త పోవడం అనేది తీసేయడం అనే ప్రక్రియ లేనే లేదు. ఆ మనసులో ఉన్న చెత్తని చూడడమే తీసేయడం. దిస్ ఈజ్ అన్నెసెసరీ అని గుర్తించడమే తీసేయడం. ఇది వస్తువు అనుకో, ఇది దిస్ ఈజ్ అన్నెసెసరీ అంటే చెత్తబుడ్డ కాడికి వేయాలి. ఇది ఒక వ్యక్తి గురించి నువ్వు నిరంతరం ఆలోచిస్తున్నావు, దానివల్ల నువ్వు బాధపడుతున్నావు. ఇది అనవసరం అని తెలుసుకుంటే మాయమైపోతుంది. అది ఎలా తెలుసుకుంటారు? అనవసరం అని తెలుసుకోవడమే. అదే ఎలా దానివల్ల నీకు ఏం ఉపయోగం ఉంది? నీ కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ వస్తుంది, నీ ఫ్లో పోతుంది, తద్వారా అది అనవసరం. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక బట్ట అనవసరం ఎట్లా తెలుస్తుంది? గుచ్చుకుంటుంటే తెలుస్తుంది. ఇక్కడ మనుషుల దగ్గరకు వచ్చేసరికి 2 కాంటెక్స్ట్. నాకు నీ దగ్గర హ్యాపీనెస్ ఉండొచ్చు, కానీ నీకు నేనంటే మంచిగా అనిపించకపోవచ్చు. అప్పుడు నాకు ఇష్టం, నీకు ఇష్టం లేకపోయినా కూడా నేను నీ దగ్గరకే వచ్చి ఉంటా కుదరదు కదా. అదే అంటున్నా, అల్టిమేట్ గా ఒక స్థితికి వస్తే తప్ప దీనికి జవాబు లేదు. మాటలకు అతీతమైన ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మనం కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. కలిసి ఉండడం అత్యున్నతమైన చేష్ట. ఇప్పుడు చెట్లతో మనం కలిసి ఉన్నాం, మాట్లాడుకోవట్లే. ఏ బాగున్నావా, ఏ నిన్నే బాగున్నా అన్నాడు, దమ్మా ఖరాబ్ అవుతుంది దానికి. కుక్కతో మనతో కలిసి ఉంది, మనం కుక్కతో కలిసి ఉన్నాం. ఊరికి కుక్కను గెలుకొద్దు, దాని చెవుల వేలు పెట్టి తిన్నవా షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అన్నావు అనుకో, అది ఇంకా రాదు. ఇంకా ఈ వాడుకో ఇంట్లో ఇరిటేషన్ వస్తుంది. అంటే అందుకని ఇప్పుడు కలిసి ఉండడం అన్నది చూసినావా, ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. నువ్వు దేవాలయానికి పోతే అక్కడ అనుభవించేది సమక్షాన్ని, ఆ దైవం యొక్క సమక్షాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. యు ఆర్ నాట్ స్పీకింగ్ విత్ గాడ్. హలో అట్లా అనవు కదా. సో కుటుంబ సభ్యులు కలిసి ఉండాలి. అట్లా నేను కుటుంబాన్ని సమర్థిస్తా, కుటుంబ వ్యవస్థని సమర్థిస్తా. కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం అసలు నేను అసలు అంగీకరించాను. అవసరమైతే తప్ప మాట్లాడుకోకూడదు, అవసరమైతే తప్ప చూసుకోకూడదు. బట్ ఆల్వేస్ దేర్. నాకేమైనా అవసరమైతే చేతన ఉంది, చేతనకు అవసరమైతే నేను ఉన్నాను, కానీ ఊరికే ఏదో ఒకటి మాట్లాడుకోవద్దు. ఆ కుటుంబంలో నీకు ఒక సెక్యూరిటీ ఉంది, నీ పని చేసుకో, ఇంకా నీ తిప్పలకు. రోజుకి సాయంత్రం 4 అవగానే కుటుంబ సభ్యులందరూ చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని టీ తాగుతూ, లేదా నచ్చిన గ్రీన్ టీ తాగుతూ, సరదాగా 2-3 పాటలు గిట్లో మాట్లాడుకొని, కుటుంబ విషయాలైనా 5 నిమిషాలు మాట్లాడుకొని, కూరగాయలు తెచ్చుకుందాం, సరే నేను తీసుకొస్తా, తర్వాత మనం కరెంటు బిల్ కట్టాలి, అది నేను చూసుకుంటాను, అక్కడితో అయితే. ఆ తర్వాత కట్టావా 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 కట్టావా, హలో వెళ్దాం ఇద్దామా. ఇది చేయదు. నాగింగ్ అంటుంది, దమాగ్ ఖరాబ్ ఉంటుంది, చెడిపోతుంది విషయం. అప్పుడు జనాలు అనే ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్, మీతో కాకపోతే ఎవరితో మాట్లాడతాడు, ఇది ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్. అసలు ఎవరితోనూ మాట్లాడకు, నువ్వు ఇక్కడ మాట్లాడడానికి లేవు. అవసరమైతే మాట్లాడు, 10 hours మాట్లాడు. ఇప్పుడు స్టేజ్ ఎక్కి స్పీచ్ లేదా ఒక యూట్యూబ్ టాక్ చేయి, 10 hours మాట్లాడు, ఎవడొద్దన్నాడు. ఒక అంశం భగవద్గీత గురించి మదన్ గుప్తా గంట మాట్లాడిని. కానీ వాళ్ళ కూతురు గురించో మన ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించో ఎట్లా మాట్లాడుకుంటారు? వ్యక్తిగత విషయాలు 2-3 స్టేట్మెంట్స్లో ఎండ్ చేసేసేయాలి. జ్ఞానానికి సంబంధించిన 10 గంటలు చర్చించుకుందాం. చలో లెట్స్ డిస్కస్ అబౌట్ రమణ మహర్షి ఫిలాసఫీ 10 hours. కానీ పర్సనల్ విషయాలు ఒక్క మాటలో తేల్చేసేయాలి. చిన్న విషయాలు చెప్తా, ఏమండి భోజనం చేస్తారంటే నాకు వదిలేయాలంతే. అబ్బా పిలిస్తే రావచ్చు కదా, చెడగొడుతున్నావు, అయిపోయింది, ఇది ప్రేమ కాదు, ఇది న్యూసెన్స్. ఇది నేను ఎప్పుడు పిలిచినా వస్తలేవు, రావచ్చు కదా, అంతేలే మీ ఫ్రెండ్స్ పిలిస్తే పో. ఇదంతా విషయం వేస్తున్నావు, నువ్వు చెడగొడుతున్నావు దాన్ని. వాడు తినన్నాడు, వదిలే. టీవీ చూస్తున్నాడు, ఏరా పడుకో అంటే నిద్ర వస్తలేదు మమ్మీ, వదిలే. లేదా చెప్పు, నీకు ఇంటర్మీడియట్ వరకు నా బాధ్యతరా, కొన్ని విషయాల్లో నా మాట విను, రాత్రి 10 అవగానే టీవీ కట్టేయాలి, నీకు ఇష్టం ఉందా లేదు నీది ఒక్కటి చేయరా, నీకు డిగ్రీ అయిపోయిన తర్వాత నీ ఇష్టం రా, ప్లీజ్ రా, అర్థం చేసుకుంటా. సరేలే మమ్మీ చెల్లె, ఇంకో 5 నిమిషాలు చూస్తా, అట్లా వచ్చిందా సెలవు వస్తుంది కమ్యూనికేషన్. ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో వాడు గట్టిగా పట్టుకుంటాం. ఇప్పుడు నాకు ఎవరో ఒక మదర్ ఫోన్ చేస్తుంది, పేరు వద్దులే, ఆయన బలవంతం చేయడంతో వాళ్ళ రూమ్లో లాగేసుకొని తలుపు తీస్తలేంట. ఊకే మమ్మీ ఊకే దమ్మాకి తింటున్నాను, నాకు వేరే ఇల్లు లేదు, నాకు పైసలు లేవు, ఏడుకోవాలి, అందుకే నీతో ఉంటున్నాను. ఓవర్ ఏడుస్తున్నాను. నేను చెడగొట్టింది నీవే. ప్రతి దాంట్లోనూ హస్తాక్షేపం చేస్తుంది అనమాట. తింటుంటే అట్ట తిని ఇట్ట తిను, అన్నం పరబ్రహ్మ స్వరూపం కింద వేసినావు, తర్వాత ప్లేట్ ఇట్లా నాకు అడిగేది. అంటే ఆయన ఏదో వీళ్ళు ఉద్ధరిద్దాం అనుకుంది. వాడు అసలు నేను చెప్పినాగో వాడు సక్సెస్ అవ్వని అవ్వకపోయి నీతో స్నేహం ఉంటాడు చూసుకో,
ఫస్ట్ దాని మీద వర్క్ చేయి. యాక్సెప్ట్ హిజ్ నేచర్. వాడు ఎవరిలో ఉన్నాడు, వాడి మైండ్లో ఏం తిరుగుతున్నాయో వాటిని అర్థం చేసుకోకుండా గొర్రెలాగా ఏమంటూ పడ్డావు. సరే మీరు చెప్పినట్టు ఒక 5 రోజులు ఇంకో దండవరా తల్లి, 5 రోజులు కాదు, 1 సంవత్సరం వదిలేవాడిని. వాడిని కంటికి రెప్పలాగా చూసుకోవడం నీ పని. అరే నాతో మాట్లాడరా, నీకేముంటే ఒక డోర్ ఓపెన్ చేయి. ఎంతసేపు చెప్పడము, సలహాలు, తిట్లు. అసలు కొడుకులు ఇంట్లోకి రాగానే ఎట్లా చూస్తారు అసలు పేరెంట్స్, ఏదో దోషి వస్తున్నాడు వాడిని అట్లా చూస్తారు. వాడు తింటుంటే ఒక టైప్లో చూస్తారు, తినిగా వినపోతున్నాగా, అది ఇట్లనే ఉంటది. వాడు డబ్బు అంటే పిల్లల్ని అంటే వాడు ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని ఎందుకు తెలుసా, ఒక డబ్బు సంపాదించే మనిషిని తయారు చేయడం కోసం. ఇప్పుడు ఏ తెల్లని చెప్పగలిగాలి, మా వాడు ఏమి చేయని నిర్ణయించుకున్నాడు, వాడు ఏమి చేయను అనుకున్నాడు, నాకు సంతోషం, వాడు ఆనందంగా ఉన్నాడు చాలు. వాడి సమక్షాన్ని ఆస్వాదిస్తా. అందరు చేయాలని ఏముంది, వాడు ఇప్పుడు ఏం చేయట్లేదండి. ఒక 5-6 ఏళ్ళ తర్వాత వాళ్ళు కలుగుతుంది స్ఫురణ, అప్పుడు వాడు చేస్తాడు, వాడితో నేను కూడా పనిచేస్తాను. ప్రతి ఎవ్రీ కిడ్ లైక్స్ దట్ స్టేట్మెంట్. నువ్వు అలాగనే వాడి బలహీనతలు వాడు తాగుతున్నాడు అట్లా అది నేను చెప్పలేదు. నేను చెప్పేది పాజిటివ్ థింగ్స్. మళ్ళా దాన్ని చీల్చిండాడుతారు. అదిరా, ఏదైనా మనసుని ఖాళీగా ఉంచుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎట్లా అన్నదే ధ్యానము. అది ఎట్లా చేసుకోవాలని చెప్పేదే గురువు. ఇలా తెలుసు, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని అంటే క్లియర్ కదా. నేను జ్ఞాపకాన్ని కాదు, నేను పేరు ప్రఖ్యాతులు కాదు, ఏమి కాదు, నేను బ్రహ్మని. బ్రహ్మ అంటే ఎవరు, దాని యొక్క వ్యాఖ్య ఉంది. శాశ్వతము, సనాతనము, నిత్యనూతనము, ఆది అంతము లేనిది, జనన మరణములు జరామరణములు లేనిది, అదే బ్రహ్మం. అది నీవని చెప్పిన తర్వాత నువ్వు మరి శాశ్వతము కాదు, బంగారము శాశ్వతము కాదు, పేరు ప్రఖ్యాతులు శాశ్వతము కాదు, నీ ఒంటి మెరుపు శాశ్వతము కాదు అని తెలుసుకొని అట్లా ఆ తెలుసుకోవడమే బ్రహ్మం అన్నట్టు. ఏదేది అశాశ్వతమో చూస్తున్నవాడు శాశ్వతం అని చెప్పారు. ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. రీసా రసో వయసా ఉన్న చోటనే హాయిగా ఉండండి. మీ సావు మీరు చావండి, నా సావు నేను చేస్తా.